హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 12వ భాగం మొదలు పెడదాం. యోగానంద గారి ప్రొఫెసర్ టిసి ఘోషల్ గారు ఎగ్జామ్స్ లో ఏం క్వశ్చన్స్ వస్తాయో అనేది అంచనా వేసి అదే చదివి పాస్ అవుతున్నావు. ఇలాగైతే కష్టపడి చదవకపోతే నువ్వు పాస్ అవ్వకుండా నేను చూస్తాను అనేవారు. ఆ సంవత్సరం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ రాయాల్సిందే అనే కొత్త నిబంధన తీసుకువచ్చారు. కాలేజీలో అందరూ యోగానంద గారిని పిచ్చి సన్యాసి అనేవారు. కాలేజ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రొఫెసర్ యోగానంద గారితో, ఓ సాధు, నీ పేపర్ ఇక్కడ లేదు, ఫెయిల్ అవుతావు అని భయంతో ఎగ్జామ్స్ అసలు రాయలేదా అన్నారు. యోగానంద గారు, రాశానండి, నేను వెతుకుతానని వెతికి ఆయన పేపర్ తీసి ఇచ్చారు. ప్రొఫెసర్ ఎగ్జామ్ పేపర్స్ చూసి, ఎలాగో పాస్ అయ్యావు కానీ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలిగా అన్నారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కోసం యోగానంద గారు తన చుట్టం మిత్రుడు అయిన ప్రభాస్ చంద్ర ఘోష్ గారి సహాయం తీసుకుని చదివి పాస్ అయ్యారు. యూనివర్సిటీ ఎగ్జామ్ చాలా కఠినంగా ఉండేది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లాగా అంత సునాయాసంగా పాస్ అవటం కష్టం. యోగానంద్ గారి దినచర్య ఇలా ఉండేది. పొద్దున్నే స్నానం చేసి పువ్వులు తీసుకుని సైకిల్ తొక్కుంటూ వెళ్లి యుక్తేశ్వర్ గారి పాద పూజ చేసేవారు. రోజంతా ఆశ్రమంలో పనులు చేసి రాత్రి సమయంలో గురువుగారి దగ్గర సెలవు తీసుకుని రూమ్కి వెళ్లేవారు. కాలేజీలో బహు అరుదుగా కనిపించేవారు. కొన్నిసార్లు ఆశ్రమంలోనే పడుకునేవారు. ఒకరోజు రాత్రి 11 గంటలకు ఆశ్రమం నుంచి బయలుదేరటానికి షూస్ వేసుకుంటుంటే యుక్తేశ్వర్ గారు, యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి అని అడిగారు. యోగానంద గారు దానికి 5 రోజుల తర్వాత మొదలవుతాయి స్వామి అన్నారు. పరీక్షల కోసం బాగా చదివావు కదా అన్నారు స్వామి. యోగానంద గారు బాధగా, స్వామి, నా దినచర్య మీతోనే మొదలవుతుంది, మీతోనే ముగుస్తుంది, చదవడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది స్వామి అన్నారు. యుక్తేశ్వర్ గారు, నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, నీ తండ్రికి నీ కుటుంబ సభ్యులకి ఆశ్రమం జీవితం ఎక్కువై ఇట్లా అయిపోయావు అనే సూటిపోటి మాటలు అనే అవకాశం ఇవ్వకు, ఎగ్జామ్స్లో నీకు వీలైనంత బాగా రాయి అని చెప్పారు. యోగానంద్ గారు, మీరు చెప్తే రాస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆశ్రమంలో దీనంగా కూర్చున్న యోగానంద గారిని చూసి యుక్తేశ్వర్ గారు నవ్వి ఇలా అన్నారు, ముకుంద, దైవం నీ విషయంలో ఎప్పుడైనా నిన్ను కాపాడకుండా వదిలేశాడా అని అడిగారు. లేదండి అన్నారు యోగానంద గారు. బద్ధకం పక్కన పెట్టి దైవం వైపు నీ తపన వలన ఇన్ని సంవత్సరాలు నిన్ను చదువులో ఆ దైవం గట్టెక్కించాడుగా, దైవాని కొలువు, అన్నీ అవే సమకూరుతాయి అన్నారు. యోగానంద గారికి అది విని మనసులో భారం అంతా తగ్గినట్లయింది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత యుక్తేశ్వర్ గారు యోగానంద గారికి సెలవు ఇచ్చి హాస్టల్కి వెళ్ళమన్నారు. సరే అని యోగానంద గారు బయలుదేరుతూ ఉంటే యుక్తేశ్వర్ గారు, అన్నట్లు నీ స్నేహితుడు రమేష్ చంద్ర దత్ నీ హాస్టల్లోనే ఉంటున్నాడుగా అన్నారు. అవును స్వామి అన్నారు యోగానంద. అయితే అతని సహాయం కోరు అన్నారు యుక్తేశ్వర్. కానీ రమేష్ చాలా బిజీగా చదువుతూ ఉంటాడు, నాతో మాట్లాడటానికి కూడా సమయం ఉండదు స్వామి అన్నారు యోగానంద్ గారు. అందుకు యుక్తేశ్వర్ గారు, దైవం చూసుకుంటాడు, రమేష్ నీ కోసం సమయం కేటాయిస్తాడు అన్నారు. హాస్టల్ చేరాక యోగానంద గారికి హాస్టల్ బయట రమేష్ కనిపిస్తే చదువులో సహాయం చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను ముకుందా, నీకు ఏం కావాలో అడుగు, అన్నీ నేర్పిస్తాను అన్నాడు రమేష్. తర్వాత యోగానంద గారికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్పించారు రమేష్. అది వినిన పక్కవారు, రమేష్ నిన్ను పక్కదోవ పట్టిస్తున్నాడు, ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఆ పుస్తకాల నుండి రావు, వేరే పుస్తకాల నుంచి అడుగుతున్నారు, అవి చదవకపోతే ఫెయిల్ అవుతావు అన్నారు. కానీ యుక్తేశ్వర్ గారు చెప్పారు కాబట్టి రమేష్ చెప్పిన పుస్తకం మాత్రమే చదివి ఎగ్జామ్స్కు వెళ్ళాడు యోగానంద. ఆ రోజు క్వశ్చన్ పేపర్లో ఎక్కువ శాతం ప్రశ్నలు ఆ పుస్తకం నుంచే వచ్చాయి. అది గమనించిన యోగానంద గారు ఎంతో ఆనందపడ్డారు. ప్రతి ఎగ్జామ్లోనూ రమేష్ చెప్పిన క్వశ్చన్సే రావటం మొదలయ్యాయి. ఒకరోజు బెంగాల్ సబ్జెక్ట్ గురించి రమేష్కు సమయం దొరక్క యోగానంద గారికి ఎటువంటి సహాయమూ చేయలేదు.
ఆ రోజు ఎగ్జామ్స్ బయలుదేరే సమయంలో రమేష్ యోగానంద్ గారిని పిలిచి, ఈ సంవత్సరం బెంగాల్ పేపర్ చాలా కఠినంగా వస్తుంది అనుకుంటున్నాను. విద్యాసాగర్ గారి జీవితంలో 2 కథలు చెప్తాను, విని ఎగ్జామ్కి వెళ్ళు అన్నారు. కథలు విని యోగానంద్ గారు రమేష్కి ధన్యవాదాలు చెప్పి ఎగ్జామ్కి వెళ్లారు. పేపర్లో విద్యాసాగర్ గారి జీవితంలో 2 కథల గురించి రాయండి అని ఒక ప్రశ్న, నీ జీవితాన్ని మార్చేసిన ఒక వ్యక్తి గురించి రాయండి అని ఇంకొక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నను చూసి యుక్తేశ్వర్ గారిని తలుచుకొని ఆయన గురించి రాయసాగారు. ఒకరోజు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత సెక్షన్ ఏ నుంచి ఒక ప్రశ్న, సెక్షన్ బి నుంచి మరొక ప్రశ్న జవాబు రాయవలసింది. సెక్షన్ ఏ నుంచే 2 ప్రశ్నలకు సమాధానం రాశారని గుర్తుకు వచ్చింది. సెక్షన్ ఏ మొత్తం రాసిన వాటికి 33 మార్కులే వస్తాయి, కానీ పాస్ మార్క్ 36 మార్కులు. వెంటనే యోగానంద్ గారు యుక్తేశ్వర్ గారి దగ్గరికి పరుగున పోయి, నేను క్షమించడానికి తప్పు చేశాను, దైవం సహాయానికి కూడా నేను అర్హుణ్ణి కాను అని ఏడవసాగారు. యుక్తేశ్వర్ గారు నవ్వుతూ, కాస్త నవ్వు ముకుందా అని ఆకాశం వైపు చూపిస్తూ, సూర్యచంద్రులు తారుమారు అవ్వచ్చు గాని నువ్వు ఫెయిల్ అవ్వటం జరగదు అన్నారు. ఏమర్థం గాక యోగానంద గారు 33 మార్కులకి ఎగ్జామ్ రాస్తే 36 మార్కులతో ఎలా పాస్ అవుతాను అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లారు. తర్వాత రోజు కాలేజీలో పక్క గదిలో స్టూడెంట్స్ మాట్లాడుకోవడం యోగానంద్ గారికి వినిపించింది. వారిలో ఒకరు ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా పాస్ మార్క్ ని 36 నుంచి 33కి తగ్గించారట అన్నారు. ఆ మాట వినిన యోగానంద్ గారికి ఆనందానికి హద్దులు లేవు. ఆ దైవం ప్రశ్నలన్నిటినీ రమేష్ ద్వారా నాకు చేరవేశారు, పాస్ మార్కును కూడా నా కోసం తగ్గించారు అని మనసులో ఆయనకి కృతజ్ఞత చెప్పసాగారు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. యోగానంద్ గారు అన్ని ఎగ్జామ్స్ లోనూ పాస్ అయి పట్టాభద్రులు అయ్యారు. యోగానంద్ గారి తండ్రి, ముకుందా, నువ్వు ఎప్పుడు చూసినా ఆశ్రమంలోనే ఉంటావు, నువ్వు పాస్ అవుతావని నేను అనుకోలేదు అన్నారు ఆనందంగా. జూన్ 1915లో కలకట్టా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకుని యుక్తేశ్వర్ గారి కాళ్ళు తాకారు. యుక్తేశ్వర్ గారు నవ్వి, అమ్మయ్య, సూర్యచంద్రులను తారుమారు చేయకుండానే నువ్వు పాస్ అయ్యావులే అన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకరోజు యోగానంద్ గారు ఆశ్రమానికి వెళ్లి యుక్తేశ్వర్ గారిని కలిసి ఇలా అన్నారు, స్వామి, మా నాన్న నన్ను బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉద్యోగం చేయమంటున్నారు, కానీ అది నాకు ఇష్టం లేదు. నేను సన్యాసిని అవ్వాలనుకుంటున్నాను. నాకు సన్యాసి దీక్ష ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. నీ ఇష్టం, రేపు ఉదయాన్నే నీకు సన్యాసి దీక్ష ఇస్తాను. సన్యాసి అవ్వాలనే నీ సంకల్పం ఎంతో బలంగా ఉండటం నాకు ఆనందంగా ఉంది అన్నారు యుక్తేశ్వర్ గారు. మరుసటి రోజు యోగానంద్ గారు మర్చిపోలేని రోజు. శరంపూర్ ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో యుక్తేశ్వర్ గారు ఒక పట్టుబట్టను కాషాయం రంగులో ముంచి ఆరబెట్టారు. సన్యాసి దీక్షలో భాగంగా ఆ పట్టుబట్టను యోగానంద గారి మెడలో వేసి ఇలా అన్నారు, సాంప్రదాయంలో లాగా నూలు బట్ట బదులుగా ఈ సన్యాసి దీక్షలో పట్టుబట్టను వాడాను. ఎందుకంటే నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత పడమటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పట్టు వస్త్రాలను ఇష్టపడతారు. కర్మకాండ లేని పద్ధతిలో నీకు సన్యాసి దీక్ష ఇస్తాను అన్నారు. కర్మకాండతో కూడిన సన్యాసి దీక్షలో ఎన్నో మంత్రాలు, హోమాలు నిర్వహించిన తర్వాత సన్యాసి దీక్ష ఇస్తారు. కొత్త సన్యాసికి మంత్రోపదేశం కూడా చేస్తారు. ఇవన్నీ లేకుండా యుక్తేశ్వర్ గారు, నీకు దీక్ష ఇచ్చేశా, నీకు కావలసిన పేరు పెట్టుకో అన్నారు. వెంటనే తన పేరు ముకుందలాల్ ఘోష్ వదులుకుని యోగానంద అని పెట్టండి స్వామి అని అడిగారు. యోగానంద అంటే అంతులేని ఆనందం. వెంటనే యుక్తేశ్వర్ గారు, ఇక పైన నువ్వు గిరిశాఖకు చెందిన యోగానందగా పిలువబడతావు అన్నారు. యోగానంద్ గారు యుక్తేశ్వర్ గారి పాదాభివందనం చేశారు. ఆది శంకరాచార్య సంస్కృతంలో రాసిన ఒక పద్యం పాడారు. భారతదేశంలో ఉన్న సన్యాసులందరూ 10 శాఖల్లో ఏదో ఒక శాఖకు చెందినవారై ఉంటారు. వాటిలో కొన్ని శాఖలు ఈ విధంగా ఉన్నాయి: గిరి, సాగర, భారతి, పూరి, సరస్వతి, అరణ్య. ఇలా పేర్లు పెట్టడం వలన కులమతాలకు అతీతంగా ఉంటారని అంతరార్థం. సన్యాసి దీక్ష తీసుకున్న కొంతకాలం తర్వాత యోగానంద్ గారు తన స్వగ్రామం అయిన గోరఖ్పూర్ వెళ్లారు.
అక్కడ వారి అన్నయ్య అనంత్ గారిని కలిశారు. ఆ సమయంలో అనంత్ గారు తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడ్డారు. వారి స్థితి గురించి బాధపడుతున్నప్పుడు యోగానంద్ గారి మనసులో అన్నయ్య త్వరలో ప్రాణం విడుస్తారు అనిపించింది. అనంత్ గారు త్వరలో చనిపోతారనే విషయం భరించలేక, వారిని స్థితిలో చూడలేక, ఈ సమయంలో మీ అన్నయ్యను వదిలి వెళ్ళిపోతావా అని కుటుంబ సభ్యులు ఎన్ని మాటలన్నా వినకుండా కొన్ని రోజుల తర్వాత భారతదేశం నుంచి బయలుదేరిన ఒక చిన్న పడవ ఎక్కి దేశం వదిలేసి వెళ్లిపోయారు యోగానంద్ గారు. ఆ పడవలో బర్మా మీదుగా జపాన్ చేరుకున్నారు. అన్నగారి పరిస్థితి తలుచుకుని ఏడవసాగారు. జపాన్లో కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ వెనక్కు బయలుదేరారు. వెనక్కు వచ్చే దారిలో చైనాలోని షాంఘైలో దిగారు. ఆ సమయంలో షిప్లో పనిచేసే డాక్టర్ మిశ్రా గారు యోగానంద గారికి షాంఘై అంతా తిప్పి చూపించారు. అక్కడ ఒక షాపులో వెదురుతో చేసిన ఒక బొమ్మను తన సోదరుడు అనంత్ కోసం అని యోగానంద్ గారు తీసుకున్నారు. ఆ షాప్ సేల్స్మెన్ ఆ బొమ్మను యోగానంద్ గారికి ఇచ్చిన మరుక్షణం యోగానంద్ గారు ఆ బొమ్మను చేయిజార్చి ఎంతో బాధతో, అయ్యో నేను నా చనిపోయిన అన్న కోసం బొమ్మ కొన్నాను అని బాధపడసాగారు. అలా ఏడుస్తూ ఆ విరిగిపోయిన బొమ్మ మీద ఇది ఇప్పుడు చనిపోయిన నా అత్యంత ప్రియమైన అన్నయ్య అనంత గారికి అని రాశారు. ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక డాక్టర్ మిశ్రా గారు అయోమయంగా ఆయన చూడసాగారు. ఆ పడవ కలకటా చేరిన తర్వాత అసలు ఇదంతా నిజమేనా లేక యోగానంద గారి భ్రమ తెలుసుకోవటానికి డాక్టర్ మిశ్రా గారు ఆయనతో పాటు వెళ్లసాగారు. ఓడరేవుకు వచ్చిన తమ్ముడు విష్ణువుతో యోగానంద గారు ఇలా అన్నారు, అన్నయ్య చనిపోయాడని నాకు తెలుసు, కానీ ఎప్పుడు చనిపోయాడో నాకు మిశ్రా గారికి చెప్పు అన్నారు. విష్ణు చెప్పిన రోజు సమయం యోగానంద్ గారు షాంఘైలో బొమ్మ కింద పడేసిన సమయం ఒక్కటే అవడం చూసి డాక్టర్ మిశ్రా గారు ఇది ఎలా సాధ్యం అని నిశ్చేష్టులై ఉండిపోయారు. అనంత్ గారి అంత్యక్రియలు అయిపోయేసరికి యోగానంద్ గారి చెల్లి నళిని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇది అర్థం కావాలంటే నళిని గారి గురించి వారి చిన్నతనం నుంచి అర్థం చేసుకుని రావాలి. చిన్నప్పటి నుంచి యోగానంద గారు ఆయన చెల్లి నళిని ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. యోగానంద గారు చిన్నతనంలో బక్కగా ఉంటే నళిని ఇంకా సన్నగా బక్క చిక్కి ఉండేది. యోగానంద గారు ఎప్పుడూ ఆవిడ్ని సన్నగా ఉన్నామని ఏడిపించేవాడు. చదువు అయిపోయిన తర్వాత నళినిని డాక్టర్ పంచానన్ బోస్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో ఆవిడ మొదటిసారి చూసిన డాక్టర్ బోస్ గారు అంత సన్నగా ఉన్నందుకు జడుసుకున్నారు. యోగానంద్ గారు ఆయనతో, బావగారు అస్థి పంజరాన్ని చూసి భయపడ్డారా అనేవారు. పెళ్లి తర్వాత డాక్టర్ బోస్ గారు కుటుంబంలో ఒక్కరిలా కలిసిపోయారు. యోగానంద్ గారు డాక్టర్ బోస్ ఇద్దరూ కలిసి నళినిని ఆట పట్టించేవారు. ఒకరోజు డాక్టర్ బోస్ గారు యోగానంద్తో ఇలా అన్నారు, నళిని లావు చేద్దామని నేను వాడనివి లేవు. కాడ్ లివర్ ఆయిల్, బటర్, హనీ, చేపలు, గుడ్లు, మందులు ఎన్నో వాడా, కానీ ఏమీ ప్రయోజనం లేదు. మిల్లీమీటర్ కూడా లావు అవ్వలేదు అన్నారు. కొన్ని రోజుల తర్వాత యోగానంద్ గారు బోస్ గారి ఇంటికి వెళ్లారు. ఆ రోజు నళిని గంభీరమైన గొంతుతో, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు, నీతో మాట్లాడాలి, నా గదిలోకి రా అని యోగానంద్ గారిని గదిలోకి తీసుకువెళ్ళింది. గదిలోకి వెళ్ళిన తర్వాత నళిని ఇలా మాట్లాడసాగింది, అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక కోణంలో వెళ్తున్నావు. నువ్వు దయచేసి నాకు సహాయం చేయి. నా శరీర సౌష్ఠవం సన్నగా ఉండడం వలన నా భర్త నా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. నేను టానిక్స్ కన్నా దైవాన్నే ఎక్కువ నమ్ముతాను అని ఆవిడ వాడే మందులను కాలువలో పడేసింది. యోగానంద్ గారు, నువ్వు లావవ్వాలంటే చేపలు, మాంసం, గుడ్లు మానేయాలి అన్నారు. కొన్ని నెలల పాటు యోగానంద్ గారు చెప్పినట్లే నళిని పూర్తిగా శాకాహారం తినడం మొదలుపెట్టింది. ఒకరోజు యోగానంద్ గారు నళిని కలిసి ఇలా అన్నారు, నళిని, నేను చెప్పినది క్రమం తప్పకుండా నువ్వు పాటించావు. నువ్వెంత లావు అవ్వాలనుకుంటున్నావు? తన కాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చూడలేకపోయినా మన ఆంటీ అంత లావు కావాలా అని నవ్వారు. తర్వాత యోగానంద్ గారు, ఆ దైవం కరుణ వలన ఈ రోజు నుంచి నీ శరీరం మారటం మొదలవుతుంది. నెల రోజుల్లో నువ్వు నాలాగానే బొద్దుగా అవుతావు అన్నారు.
మనస్ఫూర్తిగా యోగానంద గారు అన్నట్లు నెల రోజుల్లో ఆమె శరీర సౌష్ఠవం అందంగా మారింది. ఆమె భర్తకు ఆమె మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. నళిని యోగానంద్ గారు జపాన్ వెళ్ళినప్పుడు తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచాన పడి ఉన్నారని తెలుసుకుని యోగానంద్ గారు ఆమెను చూడటానికి కంగారుగా వెళ్లారు. యోగానంద్ గారితో బావగారు ఇలా అన్నారు, ఎంతో తీవ్రమైన అనారోగ్యంలో కూడా నళిని ఎప్పుడు ముకుంద ఇక్కడే ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు అనేది. ఇప్పుడు టైఫాయిడ్తో పాటు రక్త విరోచనాలు మొదలయ్యాయి. నేను వేరే వైద్యులు అన్ని పరీక్షలు చేశాం, చేయగలిగింది ఏమీ లేదు అన్నారు. యోగానంద్ గారు ఎంతో బలంగా ప్రార్థించి ఎన్నో యోగ ప్రక్రియలు చేయటం ఆరంభించారు. వాటి వలన రక్త విరోచనాలు ఆగిపోయాయి. కానీ డాక్టర్ బోస్ గారు ఒంట్లో రక్తం లేక విరోచనాలు ఆగాయి అని బాధపడసాగారు. ఆ మాటలు విని యోగానంద్ గారు నళిని పూర్తిగా కోలుకుంటుంది, 7 రోజుల్లో ఆవిడకి వచ్చిన జ్వరం పూర్తిగా నయమవుతుంది అన్నారు. వారం రోజుల తర్వాత కళ్ళు తెరిచి అందర్నీ గుర్తుపడుతున్న నళినిని చూసి యోగానంద్ గారు ఎంతో సంతోషించారు. ఆ రోజు నుంచి ఆవిడ ఆరోగ్యం దినదిన అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. కానీ నళిని కాళ్ళు పక్షవాతం వచ్చి పనిచేయటం లేదు. డాక్టర్స్ చూసి ఆవిడికి జీవితంలో కాళ్ళు రావు అన్నారు. ఆ మాట తట్టుకోలేక యోగానంద గారు యుక్తేశ్వర్ గారిని దర్శించి శరణు వేడారు. యుక్తేశ్వర్ గారు 1 నెల రోజుల్లో నళిని కాళ్ళు వస్తాయి, కానీ ఆవిడ 2 క్యారెట్ల ముత్యం ధరించమని చెప్పు అన్నారు. మీరు చెప్పినట్లే ముత్యం ఉన్న ఉంగరాన్ని తయారు చేసి నళిని చేత ధరింపజేస్తాను అన్నారు యోగానంద గారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు నళిని జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పారు. అది విని యోగానంద గారు, స్వామి, ఆమె జాతకం మొత్తం చెప్పారు, ఆమె పుట్టిన తేదీ నక్షత్రం ఏమీ చూడకుండా ఎలా చెప్పగలిగారు అన్నారు. అందుకు యోగానంద గారు, ఒక మనిషి గురించి చెప్పటానికి అవన్నీ అవసరం లేదు, కంటి చూపు చూడలేని సూక్ష్మ శరీరాన్ని చూసినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు. ఉంగరం పెట్టుకున్న నెల తర్వాత నళిని పూర్తిగా కోలుకుని నడవసాగారు. యుక్తేశ్వర్ గారికి కృతజ్ఞత చెప్పమని యోగానంద గారితో చెప్పారు. యోగానంద గారు ఈ విషయం యుక్తేశ్వర్ గారికి చెప్పి సెలవు తీసుకుంటుంటే యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు, నళిని ఎప్పటికీ తల్లి అవ్వలేదని డాక్టర్స్ అంటున్నారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 12 కూతుర్లకి జన్మనిస్తుందని నేను చెప్పానని చెప్పు అన్నారు. యుక్తేశ్వర్ గారు చెప్పినట్లే నళినికి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కూతురు పుట్టింది. తర్వాత కొన్ని సంవత్సరాలకి 2వ కూతురు కూడా పుట్టింది. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.